వివాహ విషయంలో కూడా నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటానండి. దేవుడు ఈ వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలని మన దేశంలో చెప్తారు కదా, తలరాత అని. అట్లంతా చేయడు. ఈ వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఈ వ్యక్తితోనే నువ్వు ఉండాలి, చిన్నప్పటి నుండి ఈ వ్యక్తే నీకు అని దేవుడు పెట్టాడు. అట్లా పెట్టాక దేవుడు అన్యాయిస్తాడు. అవునా కదా? సరే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. వీడు విచ్చలవిడిగా బ్రతికాడు. 10 మంది అమ్మాయిలతో తిరిగాడు. ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు. మంచి కుటుంబంలో వచ్చాడు, ఇష్టం వచ్చేలాగా బ్రతికాడు. ఈ అమ్మాయి చక్కగా ప్రార్థన చేసుకుని చిన్నప్పటి నుండి దేవుని భక్తితో భయంతో పెరిగింది. నువ్వు అనుకున్నట్టు దేవుడు చిన్నప్పుడు వీళ్ళకి తలరాత రాశాడు. న్యాయం ఆ దేవుడు చేసేది? 10 మంది జీవితాలను పాడు చేసి త్రాగుబోతుగా, తిరిగిబోతుగా, పిచ్చి పిచ్చి జీవితం బ్రతుకుతా ఈ బిడ్డ చక్కగా దేవుని భయంలో ఎదిగి దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునికి నమ్మకంగా ఉండే బిడ్డని దేవుడు ఇట్లా కలుపుతాడా? కలపడు. నో వే పాసిబుల్. అలా చేస్తే దేవుడు అన్యాయిస్తాడు. దేవుడు చేయడు. అందుకని అంటాం, వివాహ విషయంలో చూసినప్పుడు నీవు నిలిచి ఉన్న స్థానం చాలా ముఖ్యం. నువ్వు చేసిన నిర్ణయాలు చాలా ముఖ్యం. ఎందుకంటే నువ్వు చేసిన నిర్ణయాలు తగినట్టే నీ జీవితం ఉంటుంది. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలన్నప్పుడు నీ జీవితం బ్యాలెన్స్ అవ్వాలి ఆపోనెంట్తో. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాదు, నీకు మాత్రమే మేలు చేసే దేవుడు కాదు. ఇద్దరు జీవితాలు బ్యాలెన్స్ తీసుకొచ్చి ఆ కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్లోకి తీసుకురావాలి కదా. గాడ్ ఈజ్ అ రైచియస్ గాడ్, హీఈస్ అ జస్టిఫుల్ గాడ్.